వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లే లైక్ ప్రణవ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చి విజయవాడ మ్యాంగో మార్కెట్లో వినాయకులను అయితే అమ్ముతారు. రకరకాల వినాయకులను ఇక్కడ సేల్ చేస్తారనమాట. సో మేము చూద్దాము అని చెప్పేసి వచ్చాము. ప్రణవ్కి 1 వీక్ నుంచి హెల్త్ బాగాలేదన్నమాట, ఫీవర్. సో వాడిని బయటికి తీసుకొస్తే కాస్త రిఫ్రెషింగ్గా ఉండిద్ది అని చెప్పేసి బయటికి తీసుకుని వచ్చాము. ఇక్కడికి వచ్చే వరకు కూడా ఇక్కడ ఇంత సందడి ఉండిద్దని అయితే నాకు తెలియదండి. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. నేను ఏమనుకున్నానంటే రకరకాల వినాయకులు ఉంటారో, అది వస్తారు కొనుక్కుంటారు వెళ్తారు అనుకున్నాను, కానీ ఇన్ని వినాయకులు ఉంటారు, ఇంత సందడి ఉండిద్దని అయితే నాకు తెలియదు. ఊరేగింపు నిమజ్జనానికి తీసుకెళ్తారు కదా, అప్పుడు ఎంత సందడి ఉండిద్దో దగ్గర దగ్గర దానికి తీసుకోపోకుండా డ్రమ్స్ బాంబ్ బ్లాస్ట్లు ఎట్లున్నాయంటే అట్లా ఉన్నాయి. వినాయకుడిని తీసుకొని వెళ్ళడం కూడా అంత ఘనంగా తీసుకొని వెళ్తున్నారు. ఒక్కొక్కళ్ళు వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి అలా తీసుకొని వెళ్తున్నారు. నాకు అవన్నీ చూడగానే మన ఛానల్లో ఈ వీడియో పెట్టాలని అనిపించింది. సో మన ఛానల్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే వీడియో షూట్ చేశాను. ఇలా షెడ్స్ లాగా వేసేసి ఉన్నాయి. దాంట్లో రకరకాల సైజుల్లో వినాయకుళ్ళు అయితే ఉన్నారు. చిన్న వినాయకుడి దగ్గర నుంచి పెద్ద వినాయకుడి వరకు ఉన్నారు. నాకు తెలిసి ఈ వీడియో కొంతమందికి అయితే కనెక్ట్ అవుతుంది. ఎవరంటే ఎప్పుడు చూడని వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అలా వెళ్ళి వినాయకులను తీసుకొచ్చి ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి దూరాన్ని ఉండి ఇలాంటి ఫెస్టివల్స్లో ఇన్వాల్వ్ అవ్వలేని వాళ్ళకు కూడా ఈ వీడియో కనెక్ట్ అయినట్టు అనిపించింది. సో ఇలా ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క రకం వినాయకులు అయితే ఉన్నారు. ఒక్కొక్క థీమ్లో ఉన్నారనమాట. నాకు నిజంగా ఈ వినాయకుడు చాలా బాగా నచ్చాడండి. ఛత్రపతి శివాజీ థీమ్లో మహారాజులో ఉన్నాడు వినాయకుడు మాత్రం. ఆ బ్యాక్ డ్రాప్లో ఉన్న సింహాసనం కానీ అది కానీ నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వినాయకులు ఆ షెడ్లో. నేను ఆ షెడ్లో వెళ్ళలేదన్నమాట. చాలా స్మోకీగా ఉంది అక్కడ. పెయింట్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. సో నెక్స్ట్ చిన్న చిన్న వినాయకుల దగ్గరికి వచ్చాము. ఇది వచ్చి మొత్తం మట్టితో చేశారంట, మట్టి వినాయకులంట. కలర్స్ వేయిపోయినా కానీ ఫేస్ ఎంత కలగా ఉందంటే వినాయకుడిది. నాకు ఈ వినాయకుడి దగ్గర నుంచి వెళ్ళాలనిపించలేదు. ఎంత క్యూట్గా అనిపించారో. చిన్న చిన్న వినాయకులు ఉన్నారు. సో నేను మీకు ఒక వినాయకుడిని కొంచెం జూమ్ చేసి దగ్గరగా చూపిస్తాను, చూడండి. ఫేస్ అయితే ఎంత కలగా ఉందంటే అంత కలగా ఉంది. మీకు ఈ వినాయకులు నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో మీకు ఏ వినాయకుడు నచ్చాడో కూడా నాకు కమెంట్ చేయండి. చూడండి ఫేస్ ఎంత కలగా ఉందండి, కలర్స్ వేయకపోయినా కానీ. ఆ నామం జంజంతోనే ఎంత కళ వచ్చిందో వినాయకుడికి. మట్టితో చేశారు, రకరకాల థీమ్స్తో చేశారు. చిన్నది 1 అడుగు వినాయకుడి దగ్గర నుంచి 5 అడుగుల వినాయకుడి వరకు కూడా ఉంది ఈ షెడ్లో అయితే. బయట అయితే ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. సో వీటిల్లో ఇంకో రకం ఏంటంటే మట్టి వినాయకులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలిపి చేశారంట ఈ వినాయకుల్ని. 80% బంకమట్టి అంటే 20% ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలిపారంట. వీటికైతే కలర్స్ వేశారు. అలా బయట కూడా పెట్టి సేల్ చేస్తున్నారు. నేను ఓవరాల్గా షెడ్ మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఎంతమంది ఉన్నారు చూసారా. మేము వచ్చినప్పుడైతే కొంచెం క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. బట్ మేము రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం క్రౌడ్ బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. ఇదంతా 1 వీక్ ముందే స్టార్ట్ అవుతుందంట. మాకైతే తెలీదు, నాకైతే తెలీదు, మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇది మొత్తం మట్టి గణపతుల థీమ్ అనమాట ఈ షెడ్ అంతా. సో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను ప్రణవ్ని అడుగుతున్నాను నీకు ఎట్లా అనిపించింది అంటే వాడు ఏం చెప్పట్లేదు, కానీ కొంచెం వాడికి కొత్తగానే ఉంది. మొత్తం చూస్తున్నాడు అనమాట. ఇదంతా ఒక రకం వినాయకులు, పెద్ద పెద్ద వినాయకులు. నాకు బాగా నచ్చినాయి ఈ వినాయకులన్నీ. ఇదంతా వచ్చి సింహాసనం మీద ఉన్న వినాయకులు, ఇలా రకరకాల వాహనాలతో వచ్చిన వినాయకులు. ఎక్కడా కూడా మన సంస్కృతికి విరుద్ధంగా అయితే లేదండి. మన చరిత్రని మంచి దోవలోనే చూపించినట్టు అనిపించింది. ఇక్కడ ఉన్న అన్ని వినాయకులు నాకు అలాగే అనిపించింది. నేను ఆల్రెడీ మీకు షార్ట్లో కూడా చెప్పాను, కొన్ని కొన్ని వినాయకులు మన చరిత్రను తప్పుదో పట్టించేలా ఉన్నాయి అని చెప్పి. కానీ నాకు ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒక్కటి కూడా అలా కనిపించలేదు. 3 మొక్కల వినాయకుడు అనమాట ఈ షెడ్ మొత్తం. ఇలాగా పెద్ద పెద్ద వినాయకులనేమో అలా ప్రొక్లైనర్స్ ద్వారా వెహికల్లోకి మూవ్ చేస్తున్నారు. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ పెద్ద వినాయకుడు ఉన్నాడు చూసారా. ఈ వినాయకుడు తొండానికైతే డైమండ్స్ ఉన్నాయి. హైలైట్ అండి బాబు, సో హైలైట్. ఎంత క్యూట్గా ఉన్నాడంటే వినాయకుడు, ఎంత పెద్ద వినాయకుడు అంటే అంత పెద్ద వినాయకుడు. సో నేను ఇక్కడ వినాయకుడు థీమ్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాను. సో వాళ్ళేమో వెహికల్లోకి మూవ్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళ బొమ్మను. అసలు అది ఏం థీమ్ వినాయకుడు చూడాలని చెప్పేసి. సో ఈ వినాయకుడు వాళ్ళ వెహికల్లోకి మూవ్ చేయడానికి ప్రొక్లైనర్ యూజ్ చేస్తున్నారు. వినాయకుడు ఎన్నిసార్లు ఫ్లిప్ అయిపోయాడు తెలుసా అండి వినాయకుడిని. కానీ అక్కడ ఉన్న పిల్లలు చాలా జాగ్రత్తగా
వినాయకుని అయితే వెహికల్లోకి ఎక్కించుకున్నారు. కానీ చాలాసార్లు ఫ్లిప్ అయింది. వినాయకుడు ఫ్లిప్ అవుతున్న ప్రతిసారి నాకైతే గుండె జారిపోయిందండి బాబు. అసలు ఎంత పెద్ద బొమ్మ తెలుసా అది. ఆ థీమ్ వచ్చి ఏంటంటే విష్ణుమూర్తి వినాయకుడు గుంజిళ్ళు తీస్తాడు కదా, ఆ గుంజిళ్ళు తీస్తున్న సీన్ అన్నమాట. ఆ థీమ్ వచ్చి చాలా క్యూట్ గా అనిపించింది నాకు. వినాయకుడు కూడా చిన్న వినాయకుడు లాగా ఉంది ఫేస్. బాల గణపతి అంటారు కదా, ఆ బాల గణపతి ఫేస్ లా ఉంది. పక్కన విష్ణుమూర్తి గుంజిలు తీస్తున్నాడు అనమాట. చాలా క్యూట్ గా ఉంది. నేను ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, మీకు కూడా ఆ వినాయకుడిని కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఇంకా దగ్గరగా చూపిద్దాం అనుకున్నాను కానీ చాలా క్రౌడ్ వచ్చేస్తున్నారు. రాను 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 పెద్ద పెద్ద వినాయకుల్ని వెహికల్లోకి ఎక్కిస్తున్నారు అనమాట, ప్రొక్లైనర్స్ హెల్ప్ తో. అలా ఒక్కొక్క షెడ్ లో ఒక్కొక్క థీమ్ వినాయకులు ఉన్నారు. మేము వెళ్లే ముందు ఒక గ్యాంగ్ వచ్చారండి. వినాయకుడిని తీసుకెళ్ళడానికి 100 మంది వచ్చారు. 1000 బాలాలు, రకరకాల బాంబులు పేలుస్తుంటే ప్రణవ్ పానిక్ అయిపోయాడు. సో వాడికి ఫీవర్ ఉంది కదా, మళ్ళీ ఫీవర్ వచ్చేసిద్ది అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము. వాళ్ళు డప్పులు అవన్నీ కొట్టుకుంటా జెండాలు వేసుకొని మెడల్లో ఒక థీమ్ టవల్స్ వేసుకొని వచ్చారు. అసలు ఎంత సందడి చేసుకుంటా వినాయకుడిని తీసుకెళ్లారంటే, చాలా పెద్ద బొమ్మని తీసుకొని వెళ్ళారు. 100 మంది వచ్చారండి. ఆటోల్లో, లారీల్లో, పెద్ద లారీ వేసుకొని వచ్చారు. అది నాకు క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. అసలు ప్రణవ్ ఏడ్చేస్తున్నాడు అనమాట. నాకు కుదిరిన వరకు క్యాప్చర్ చేశాను అనమాట. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కూడా వినాయకుడికి సంబంధించి 2 వీడియోస్ చేశాను. దాన్ని నేను మీకు ఒక వ్లాగ్ లో పెడతాను మాక్సిమం. అదేంటంటే విజయవాడలో 72 అడుగుల గణపతిని పెట్టారు. అది అనంత పద్మనాభ స్వామి థీమ్ తో ఒక వినాయకుడిని పెట్టారు. అసలు కళ్ళు చెదిరిపోయినాయండి నాకు అనంత పద్మనాభ స్వామి థీమ్ లో పెట్టిన వినాయకుడిని చూస్తే. వర్త్ వర్మ వర్త్ అంటారు చూసా, అట్లా ఉంది. ఎంత పెద్ద వినాయకుడు అంటే ఎంత బాగుందంటే నాకు 2 కళ్ళు సరిపోలేదండి. మీరైతే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుండిద్ది. మీకు చూడని వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా కొత్త రకం ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. నేను ఆ 2 వీడియోస్ కలిపి ఒక దాంట్లో పెట్టేస్తాను అనమాట. 72 అడుగుల డుండి గణపతి, అలాగే అనంత పద్మనాభ స్వామి గణపతిని 2 కలిపి ఒక వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. ఆల్మోస్ట్ నేనైతే కవర్ చేశాను, చూపించానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్ లో. మీరు ఒక్క పాజిటివ్ కమెంట్ పెట్టడం వల్ల నిజంగా నాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుండిద్ది. మా ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్అప్ అనమాట. నాకు కుదిరినన్ని వీడియోస్ నేను చేసి మీకు పెడుతున్నాను. మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా నాకు చెప్పండి మా వీడియోస్. లేదా ఎలాంటి వీడియోస్ పెడితే మీకు నచ్చుతాయో కూడా తప్పకుండా చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్కి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.